హైదరాబాద్ కాస్త హైదరాబాద్ అవుతుంది. ఇదివరకు ప్రశాంతంగా ఉండటానికి, రిలాక్స్డ్గా ఉండటానికి హైదరాబాద్. ఇప్పుడు వణుకు, భయం, 24 గంటలు టెన్షన్. అదే హైదరాబాద్ స్పెషాలిటీ అన్నట్టుగా తయారైంది. ఏంటంటే ఉన్న ఊళ్ళల్లో పొలాలు అమ్ముకున్నారా, వ్యాపారాలు చేసుకున్నారా, లేకపోతే ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్లో కొనుక్కుంటే ఇప్పుడు విల్లాలు కూలుతున్నాయి, అపార్ట్మెంట్లు కూలుతున్నాయి, షాపులు కూలుతున్నాయి, వ్యాపారాలు పోతున్నాయి, పరిశ్రమలు పోతున్నాయి, సర్వనాశనం అయిపోతున్నారు. కష్టార్జితాలు కళ్ళ ముందే హైడ్రా అర్పణం అయిపోతున్నారు. హైదరాబాదులో హైదరాబాదు తయారైపోతుంది. ఓ పక్కనేమో ప్రకృతి వైపరీత్యాల భయం, తరచూ వర్షాలు వస్తున్నాయి. ఒకప్పుడు అప్పుడప్పుడు వర్షం వచ్చే నగరం కాస్త ఇప్పుడు అప్పుడప్పుడు వర్షం లేని రోజు అనేది తయారవుతుంది. వర్షాకాలంలో వర్షాలు పడట్లేదే, వీటి రోజుల్లో కూడా పడుతున్నాయి. అది సమస్య. ఇదివరకు వర్షాకాలంలో వర్షాలు కూడా తక్కువ ఉండే, ఇప్పుడు విడి రోజుల్లో వర్షాలు పడుతూ ఉండటం, చలికాలంలో వర్షాలు పడుతూ ఉండటం, ఎండాకాలంలో కుండపోత వర్షాలు కురుస్తూ ఉండటం. ఇంకోటి అది కూడా ఇవన్నీ నిండేటటువంటి పరిస్థితి. ఇవన్నీ అవే ఒక సమస్య అనుకుంటే ఇప్పుడు ఈ హైడ్రా సమస్య మరొకటి. ఆ నీళ్ల ముంపు సమస్య పరిష్కరించడానికే ఇది ఏర్పాటు చేసింది. బట్ ఈ రెండు ఎంతమందికి ధైర్యాన్ని ఇచ్చిందో తెలియదు, కానీ హైదరాబాద్లో ప్రజలకి భయం అయితే కల్పిస్తున్నాయి అంటంలో అతిశయోక్తి లేదు.